హాయ్ హలో వెల్కమ్ టు విఐపిఐ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్. ఈరోజు మనం కొత్త అంశం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మరి చర్చ జరుగుతూ ఉంది ఎలక్షన్లకు సంబంధించి. ఇంకొక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నమవుతుంది, అసలు ఎలక్షన్స్ జరుగుతాయా లేదా. మరి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతామని చెప్పేసి ఒక ఒక పాయింట్ తీసుకెళ్ళి మరి ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కారణంగానే ఎలక్షన్లు మరి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందనేది ఒకటి ప్రజల చర్చ. మరి 42% ఇచ్చినందుకే మరి పోస్ట్పోన్ అవ్వబోతున్నాయి ఎలక్షన్స్, లేదంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఆ పవనాలు ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారా ఈ కోర్టు ద్వారా అని చెప్పేసి మనం కొంచెం క్లారిటీ తీసుకోవడానికి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఎన్ఎం ప్రకాష్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ 42% కారణంగానే మరి పోస్ట్పోన్ కాబోతుందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అట్లాగే ఎన్ఎం ప్రకాష్ గారు కూడా మరి కరీంనగర్ కొత్తపల్లి నుంచి జెడ్పీటీసీగా బీజేపీ తరఫున పోటీ చేస్తామని చూస్తూ ఉన్నారు. సరే, అన్ని విషయాలు కూడా మనం ఫోన్ ద్వారా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ స్టడీ ఫోన్ రింగ్ అవుతుంది, స్టార్ట్ చేయి. ప్రకాష్ నమస్తే. నమస్తే. నేను విజయ్ కుమార్ నారమల్ల విఐపి టాక్స్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. కొన్ని సందేహాలు మనకు వినబడుతూ ఉన్నాయి మీ కరీంనగర్ జిల్లా కావచ్చు, తెలంగాణ ప్రజల్లో. మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు ప్రకాష్ గారు. అవునవును. చాలా విషయాల్లో మాట్లాడడానికి ముఖ్యంగా మనం మొదటి అంశం తీసుకుందాం, ఎలక్షన్లకు సంబంధించి. మరి ఎలక్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వము పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి కారణం కూడా బీసీ వాళ్లకు 42% ఇవ్వడం అని చెప్పేసి అంటున్నారు. దీన్ని కొంచెం ఒకసారి వివరణ ఇవ్వండి. వాస్తవంగా ఏంటంటే కామారెడ్డి ఎలక్షన్ల ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డి ఎలక్షన్ మీటింగ్ లా 42% ఇస్తామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్లకు ముందు బీసీలకు 42% ఇస్తాం, నెక్స్ట్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పటి వరకు 2 years కు దగ్గరికి వస్తుంది. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ అనేది వాటి పెండింగ్ పెట్టింది. పేరుకు మాత్రమే బీసీలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు ప్రతిదీ ఏ పోస్ట్ ఇచ్చినా గానీ రెడ్డిలకు ఇవ్వడమే తప్ప బీసీలకు ఇచ్చింది ఒరిగింది ఏమి లేదు. అంటే ఇప్పుడు బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇచ్చామనేది ఇది లీగల్ కాదా? అంటే చట్టబద్ధంగా జరగలేదా? చట్టబద్ధంగా జరగలేదు. వాస్తవంగా ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది బీసీలకు ఇవ్వాల్సింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 10% ముస్లింలను కలుపుకొని 42% ఇస్తారు. బీసీల్లో గతంలోనే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 27% బీసీలకు ఉంది. ఆ 27% కు వీళ్ళు కలుపుకుని ఇచ్చేది 5% ఇప్పుడు టోటల్ గా 42% అంటే. కాకపోతే మేము మా డిమాండ్ ఏంటంటే 42% ఓన్లీ బీసీలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయంటారా మరి ఈ వివాదంలో? ఎలక్షన్లు జరిగే పరిస్థితి అనిపిస్తలేదు. ఎందుకంటే ఈ 42% అనేది గవర్నర్ దీన్ని ఆమోదపరిచి రాష్ట్రపతికి పంపాలి. ఇది కానీ గవర్నరే ఆమోదపరిచే పరిస్థితి లేదు. వీళ్ళు ఏమనంటే అన్ని పార్టీలను కలుపుకొని మేము రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో తీర్మానం చేసినామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు మళ్ళా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పట్టుకొని కానీ రాష్ట్రపతి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ తీసుకుపోయి మాట్లాడిన పరిస్థితులు లేవు. ఏమనంటే మేము సపరేట్ వాళ్ళ పార్టీ వాళ్ళ ఉనికి కొరకే జంతర్ మంతర్ ముంగడ ధర్నా చేసారు తప్ప ఈ పార్టీలను తీసుకుపోయి ఇప్పటి వరకు వాళ్ళకి బీసీలకు ఇవ్వాలనే ఆలోచన ఉంటే వీళ్ళు పార్టీలలో తీసుకుపోయి చేస్తుండే. వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళ సొంత వ్యవస్థనే తప్ప ఓన్లీ రెడ్డిల కొరకే తప్ప బీసీలకు ఇవ్వాల్సిన ఆలోచన వాళ్ళకి లేదు. ప్రకాష్ గారు, ఇంకొక మాట, ఇప్పుడు నిజానికి రాష్ట్రాలకు ఆ హక్కు ఉందా? రిజర్వేషన్ ఇచ్చే హక్కు ఉందా? 50% దాటి ఇచ్చే హక్కు లేదు. అది ఇవ్వాలనుకుంటే 9th షెడ్యూల్ కలుపుకొని దాన్ని గవర్నర్ ద్వారా ఆమోదపరిచి రాష్ట్రపతి ద్వారా అప్పుడు తీసుకోలే తప్ప వీళ్ళు ఇక్కడ గవర్నర్ తోటి చేపించుకునే పరిస్థితులు లేరు. 42% రిజర్వేషన్ రాదు, వీళ్ళు ఎలక్షన్లు పెట్టరు. ఇంకొక మాట, ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇప్పుడు
ఇద్దరు మంత్రులు ఉన్నారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళు ఈ ఈ విషయాన్ని, ఈ 42% రిజర్వేషన్ ఓన్లీ రాష్ట్రంలో చేసింది, అట్లాగే ఎలక్షన్ సంబంధించింది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదు. అసలు బీసీలకు వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన ఉంటేనో వాళ్ళ ఇవన్నీ అఖిలపక్ష కమిటీ పెట్టి అన్ని పార్టీలను తీసుకొని రాష్ట్రపతి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చేస్తుండ్రు. అసలు ఉన్న పేరుకు బీసీ మంత్రులు, బీసీ రాష్ట్ర అధ్యక్షులే తప్ప వీళ్ళకు బీసీలకు ఎలాంటి న్యాయం చేయాలనే ఆలోచన 80% లేదు. ఉండేది ఉంటే వీళ్ళు ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలనే ఆలోచనతోటి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోతుండే, ఇక్కడ గవర్నర్ దగ్గర కూడా ఆమోద పరిస్థితుండే. ప్రకాష్ గారు, ఇంకొక అనుమానం కూడా, అంటే సందేహం అనుకోండి. ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్స్ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు బీసీలకు తక్కువ వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా తక్కువ వచ్చినాయి, ఓసీలకు ఎక్కువ వచ్చినాయి. అంటే ఇది ఓసీలకు న్యాయం జరుగుతున్నట్టుగానే జియో 20 అని కనిపిస్తా ఉంది. ఇదొకటి ఇబ్బంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, వీళ్ళందరూ కలిపితే దాదాపుగా 90% ఉన్న వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించేది మిగిలిన 10% అన్నట్టే కదా. అవును. అంటే ఆ ఓసీల వల్లే ఈ 90% అన్యాయం జరుగుతా ఉంది. వీళ్ళు ఆగిపోయే అవకాశం జరుగుతుంది. అట్లాగే ఎలక్షన్లు కూడా ఆగిపోయే అవకాశం ఆ 10% వరకే ఉంది. ఎలక్షన్లు 100% ఆగిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ ఆమోదపరచరు. వీళ్ళు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఒకవేళ వాళ్ళు బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ఇప్పుడున్న కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, వాటికి రెడ్డిలకే ఇచ్చారు తప్ప అగ్రవర్ణాలకే ఇచ్చారు తప్ప బీసీలకు ఇవ్వలేదు. వాళ్ళకి వీళ్ళు ఈ 42% ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎలక్షన్ ముంగట పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బీసీలకు చేసిన న్యాయం చేసింది ఏంటి వాళ్ళనే చెప్పమనండి. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. చూసాం కదా, ఎన్ఎం ప్రకాష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. అతను క్లియర్గా చెప్తున్నాడు, ఎన్నికలు జరగవు. ఎందుకంటే 42% బీసీ అంటున్నారు, కానీ దీంట్లో 42% బీసీ లేదు. దీంట్లో 10% ముస్లిమ్స్ కలిశారు. మా గతంలో 27% ఉంటే ఇప్పుడు 10% వీళ్ళు కలిస్తే కేవలం వీళ్ళు ఇచ్చింది ఒక 5% మాత్రమే. ఇక్కడ ముస్లిమ్స్కి 10% పెరిగింది. పాతది 5 ఉండే, ఆ 5 ప్లస్ రెండు కలిపితే కనుక ముస్లిమ్స్కి 15% వచ్చింది. దీని కారణంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎన్ఎం ప్రకాష్ అంటున్నారు. 80% మేము ఒప్పుకోము. చట్టపరంగా కేవలం బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వాలా. వీళ్ళకి కావాలని వాంటెడ్లీ 10% ముస్లిమ్స్ కలిపితే ఈ మొత్తం కలిపి 50% ఎబో అవుతుంది. 50% ఎబో రిజర్వేషన్ ఎవరికి ఇవ్వద్దన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎలక్షన్ ఎట్లాగో పోస్ట్ పోన్ అయితే విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టి కూడా తీసుకువెళ్తే 2026 కులగణన జనగణన చేస్తాం, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి చెప్పాడు. బీసీల కోసం ఆలోచిస్తున్నట్టుగా మరి బీజేపీ నాయకుడు ఎన్ఎం ప్రకాష్, అట్లాగే బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మరి ప్రకాష్ చెప్తున్న విషయం. నేను విజయ్ కుమార్ నారమల్ల, విఐపిఐ టాక్స్. థ్యాంక్ యూ.